ఎందుకు బతకాలి అంటే జ్ఞానం కోసమే బతకాలి, ఎందుకు చచ్చిపోవాలంటే జ్ఞానం కోసమే చచ్చిపోవాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. సిక్ గురువులో తేగ్ బహదూర్ అనే ఒక గురువు ఉన్నారు. ఆయన 25 సంవత్సరాలు ఒక గుహలో ఉండి ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళాడు ఆయన తేగ్ బహదూర్. ఆయన అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. తాను 25 సంవత్సరాలు గుహలో ఉండి చేశాడు కదా, ఏకాంతంగా ఉండి. తర్వాత అందరికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ఔరంగజేబు ఉండేవాడు చక్రవర్తిగా. ఔరంగజేబు ఎలాంటి అధ్వాన మనిషి, క్రూరుడో మనకి అందరికి తెలుసు కదా. ఆయనకు నచ్చలేదు ఔరంగజేబుకి. వార్త పంపించాడు, మీరందరూ ఇస్లాంలో చేరాలి, మీ మతం మంచిది కాదు, అంటే మా మతంలో చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టేసింది, అయితే చంపేస్తామన్నాడు. ఎవరు చెప్పారు? ఔరంగజేబు. సత్యం తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు? వీళ్ళ ధ్యానం వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇలా అయితే లాభం లేదని చెప్పేసి ఔరంగజేబు ఏం చేశాడంటే, ఈ తేగ్ బహదూర్ శిష్యుల్లో ఆ శిష్యులను చంపేస్తే గురువు ఒప్పుకుంటాడు అని చెప్పేసి శిష్యుల మీద పగబట్టాడు. 2 శిష్యులను తీసుకొచ్చాడు పట్టుకుని. ఒక శిష్యుని ఏం చేశాడంటే, ఒక చేతికి ఒక గుర్రాన్ని, ఇంకో చేతికి ఇంకో గుర్రాన్ని పెట్టి 2 గుర్రాలు అటువైపు ఇటువైపు ఎత్తి శరీరం చీలిపోయింది. అర్థమైందా మీకు నేను చెప్తున్నాను? ఒక గుర్రానికి తాడు కట్టి ఈ చేతి పెట్టి ఇంకో గుర్రం ఇటువైపు పెట్టి ఆ 2 గుర్రాలని అటు గుర్రము ఇటు గుర్రం, ఈ శరీరం ఏమవుతుంది చెప్పండి? ఈ గురువు తేగ్ బహదూర్ ఆ శరీరం చీలిపోయింది. ఆ శిష్యుడు మారాడా? మారలేదు. గురువు మారలేదు. ఇంకో శిష్యుడు ఏం చేశాడంటే, మరుగుతున్న నీళ్లలో పెద్ద కొండ పెట్టి నీళ్ళు మరిగించి అందులో వేశారు. వాడు మరుగుతూ చచ్చిపోయాడు. ఇలా జై శ్రీరామ్ అనుకుంటూ చచ్చిపోయాడు. అయ్యా, వాళ్ళిద్దరికి వచ్చిన కష్టాలు కదా మనకి ఎక్కువ కష్టాలు వచ్చాయి. ఏంటి? మనకి రాజపడి దుప్పటి లేకపోతే కష్టం, బాత్రూమ్ లేకపోతే కష్టం. రామచంద్ర అలాంటి వాళ్ళ కథలు వింటే మన కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. సో వాళ్ళిద్దరు శిష్యుడిని అలా చంపేశాడు ఔరంగజేబు. ఇంకా గురువు దగ్గరకు వచ్చాడు. చూసావా, నీకు అదే కథ అవుతుంది, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఈయన తేగ్ బహదూర్. కత్తి పెట్టి తలకాయ టక్కన కొట్టేశాడు, అంతే అయిపోయింది. మిగతా శిష్యులు భక్తులు ఆ తల కింద పడకూడదని చెప్పేసి, కింద పడితే అరిష్టం వస్తుందని చెప్పేసి తలకాయ అందరూ తలకాయని పట్టుకుని ఆ తలకాయని జాగ్రత్తగా ఒక గుడిలా చేశారు. ఆ గురువు ఆ శిష్యుడు ఎంత గొప్ప వాళ్ళు చెప్పండి, మీరే చెప్పండి. వీళ్ళ కథలు విన్న తర్వాత మన కథ ఏముంది ఇక్కడ? మన మీద మనకి ఇంకా దయ రాదు. మన కష్టాలు కావు, మన దుఃఖాలు మనకి దుఃఖాలు కావు, మన నష్టాలు కావు, మన అవమానాలు ఏంటి?